హలో హై ఫ్రెండ్స్. అయితే మనం 'బిగ్ బాస్' అగ్ని పరీక్ష చూసుకుంటే ఒకసారి ఫస్ట్ వచ్చింది లక్ష్మణ్. మరి ఈ ఎపిసోడ్‌లో లక్ష్మణ్ గురించి మాట్లాడుకుందాం. లక్ష్మణ్ రావడము అసలు ఆయన మంచి ఎంట్రీ ఇచ్చాడు. ఆ ఎంట్రీతో జడ్జెస్ మంచిగానే పొగిడారు, అన్నీ చేశారు. మరి అతను ఎలా చేయగలుగుతావు? నువ్వు ఎలా ముందుకెలుగుతావు? ఎందుకు ఎలగగలుగుతావు? అని చెప్పి మాట్లాడితే అతను నేను అన్నీ చేయగలుగుతా. నేను ఏదైనా టాస్క్ మంచిగానే చేస్తా. కానీ నేను నుంచి బయటపడి మొత్తం చెప్పిండనమాట. నేను ఇలా, 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 ఇలా నేను ఇంతలా ఉన్నా. నేను ఇట్లా ఉన్నోడిని ఇలా అయిపోయినా. నేను 'బిగ్ బాస్' హౌస్‌లోకెళ్ళి నిరూపించుకోవాలి అది ఇది అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ 'బిగ్ బాస్‌కి' ఏమేమి టాస్కులు పెడితే ఏమేమి చేయాలి ఏందనేది రాసుకోవాలి. పేపర్‌లో రాస్తారనమాట. అది వాళ్ళు అడగడం జరిగిందన్నమాట 'బిగ్ బాస్‌లో'. ఏమడిగిర్రంటే, "నువ్వు జుట్టు రిమూవ్ చేసుకోవాలి" అనేసి ట్రిమ్మర్ ఇయ్యడం జరిగింది. జుట్టు అంటే నేను హెయిర్ అయితే రిమూవ్ చేయదలుచుకోలే. నాకు పంపకున్నా పర్వాలేదు అన్నట్టు మాట్లాడాడు. కానీ ఏదో షేవింగు ఈ మీసాలు ట్రిమ్ చేసుకుంటా అని చెప్పడం. అలా కాదు, నువ్వు రాసింది ఇది చూడు. నువ్వు కరెక్ట్‌గా ఒప్పుకోవట్లేదు అది ఇది అని చెప్పి చెప్పడం జరిగింది. లేదు లేదు, నేను చెప్పింది ఇలానే ఉంటదేమో, నన్ను అక్కడికెళ్ళిన తర్వాత నన్ను పంపుతారేమో అట్లా చేస్తే అని అనుకున్నాను తప్ప ఇది కాదనేసి. కానీ ఇందులో అభిజిత్ ఒక్కడు గ్రీన్ ఇచ్చిండు. మిగతా వాళ్ళు రెడ్డే ఇచ్చిండు చూద్దామనేసి. తర్వాత అపర్ణ రావడం జరిగింది. అపర్ణ ఏంటంటే ఆమె టీవీ షోస్ యాంకర్ కూడా అండ్ న్యూస్ రిపోర్టరా ఏమంటారు, న్యూస్ చదివే ఆమె కూడా. ఆమె గలగల మాట్లాడింది. ఫస్ట్ రాగానే హడావుడి చేసింది. ఓ హంగామా చేసింది. బాగానే మాట్లాడింది. అంతా బాగానే ఉంది. ఫస్టే గ్రీన్ ఇచ్చేసిండు అనమాట. అండ్ నవదీపు నీకు మాటలు నువ్వు చెప్పే విధానం అని, కానీ బాగా ఇంప్రెస్ చేసింది అనమాట ఫస్ట్. తర్వాత కొంచెం మాటలు వీళ్ళు అడిగే ప్రశ్నలకి అభిజిత్కి మాత్రం నువ్వు ఆడిన గేమ్‌లో నాకు నచ్చలేదు అని చెప్పడంతో, నువ్వు నన్ను కార్నర్ చేసి మాట్లాడినావు అనేసి ఆ అమ్మాయిని కార్నర్ చేసినావు అనేసి అభిజిత్ అండ్ బిందు మాధవి వీళ్ళిద్దరూ రెడ్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు హోల్డ్‌లోనే ఉన్నారు. కానీ నెక్స్ట్ జరగబోయేది ఏందనంటే, వీళ్ళిద్దరూ ఖచ్చితంగా ఆడి మరి 'బిగ్ బాస్'కి సెలెక్ట్ అవుతారా? హోల్డ్‌లో ఉన్నారన్నమాట ఇద్దరు ఇప్పుడు. అమ్మాయి అయితే సెలెక్ట్ అవుతది అనిపిస్తుంది కానీ ఆ లక్ష్మణ్ మాత్రం డౌటే కొడుతుంది. అలా ఉందన్నమాట. నెక్స్ట్ రౌండ్‌లో ఏం జరిగిందంటే, అసలు నేను సో అండ్ సో మా డాడీ లేడు. అతని పేరు నాకు క్లారిటీగా రావట్లేదు. హైదరాబాద్‌లో సెటిల్ అయిందని చెప్పాడు. ఇంకొకటి ఆయన చేసే ఉద్యోగం సాఫ్ట్‌వేర్ అని చెప్పడం జరిగింది. వాళ్ళ మదర్ గురించి, వాళ్ళ గురించి, అందరి గురించి చెప్పడం జరిగింది. కానీ నీవు ఎవ్వరికీ తెలియనిది ఒకటి రివీల్ చేయాలని చెప్తే ఎమ్మడే ఫస్ట్ అక్కని ఆహ్, లవ్ చేశానా సంథింగ్ చెప్పాడు. తర్వాత చెల్లిని కూడా లవ్ చేశానని చెప్పాడు. తర్వాత అది నేను ఈమె అని తెలీదు. అలా జరిగిపోయింది అని అనడం జరిగింది. కానీ తర్వాత ఒకసారి ఇట్రా నీకు స్వీట్ పెట్టాలనేసి బిందు మాధవి చెప్తది. బిందు మాధవి చెప్పి పైకి పిలిచి స్వీట్ పెట్టేసి మొఖం మీద నీళ్ళు కొడతది. అసలు వీళ్ళు జడ్జెస్సా? లేకపోతే అవమానించడానికి చేస్తున్నారా? అవమానించే అంత అవసరం ఏమొస్తుంది? ఏంటి? అతను కూడా ఏమి క్వెషన్ చేయట్లేదు, ఏం చేయట్లేదని పదే అడుగుతున్నారు. నేను పేషెన్స్‌గా ఉంటాను. నేను అలాగే ఉంటాను కాబట్టి నేను అందుకే రియాక్ట్ అవ్వట్లేదు అని చెప్పడం జరిగింది. కానీ మరి టూ మచ్‌గా ఘోరంగా ముఖం మీద నీళ్ళు జల్లడం షోలో. ఏం చేస్తావు అన్నట్టు సడెన్‌గా చెప్పడం. ఇది జరుగుతుంది గానీ అసలు అతను రియాక్ట్ ఎందుకు అవ్వట్లేదు అని. మరి అభిజిత్ ఒక్కడే గ్రీన్ ఇచ్చిండు. తర్వాత ఇద్దరు రెడ్డే ఇచ్చిర్రు. ఎందుకు ఏంటి అనేది తర్వాత చూద్దాం అనేసి. అలా జరిగింది. ఓకే. తర్వాత చూసుకుంటే ట్రాన్స్‌జెండర్ ఒక అమ్మాయి నా కమ్యూనిటీ గురించి నేను బయటికి రావాలి, లేకపోతే నా గురించి తెలవాలి అని చెప్పడం జరిగింది. ఈ అమ్మాయికి ముందొచ్చింది ఒక 5 మంది, నలుగురొచ్చారు. నలుగురికి ఒక్కొక్క గ్రీన్స్ ఇచ్చారు. మరి ఫాస్ట్‌గా వెళ్ళిపోయింది. వాళ్ళ గురించి ఏమి తెలవలేదు, ఏం చెప్పలేరు. మరి ఒక నలుగురైతే వస్తుర్రు, పోతుర్రు గానీ వాళ్ళ గురించి క్లారిటీ అయితే రావట్లేదు. ఇక్కడ మెయిన్‌గా కొంతమంది మాత్రమే హైలైట్ చేస్తుర్రు ఈ షోలో. మరి వాళ్ళ గురించి ఎందుకు చేయలేదు? లాంగ్ వీడియోలు అయితాయనా లేకపోతే ఏం జరుగుతుందనో తెలీదు గానీ, తర్వాత మళ్ళీ మాట్లాడుకునేది ట్రాన్స్‌జెండర్ గురించి. ఆమె గురించి సొసైటీకి ఏం తెలవది. మా అమ్మ, మా నాన్నోళ్ళకే తెలుసు నేను మారిపోయినా అనేసి. నా ఫ్రెండ్స్‌కి, స్కూల్ ఫ్రెండ్స్‌కి తెలీదు అని చెప్పడం జరిగింది. మళ్ళీ మాటల్లో కన్విన్స్‌గా ఆమెనే ఉండి, లేదు అందరికీ తెలుసు నన్ను నిలబెట్టి ఈమె ట్రాన్స్‌జెండర్ అన్నట్లు మాట్లాడిండ్రు. అనంగానే అందరూ రెడ్ ఇవ్వడం జరిగింది. అభిజిత్ ఒకడు చూద్దాం మళ్ళీ అని కూడా ఆ అమ్మాయికి కూడా
సింగిల్ ఒకటే గ్రీన్ ఇచ్చారు. అలా జరిగిందనమాట. అయితే నెక్స్ట్ కంటెంట్ గురించి చెప్తే ఆమె భాగ్య ఆమె పేరు. అయితే అతను భర్త 4 నెలలు చిన్నోడు నాకంటే అని చెప్పడం జరిగింది. మరి భాగ్య జరిగిన విషయంలో ఎంటర్టైన్మెంట్ గట్టిగా ఇచ్చింది. అందరు జడ్జెస్కి బాగా నచ్చింది. ఇంకొకటి ఏంటంటే నవదీప్ని భార్యాభర్తల్లాగా యాక్టింగ్ కూడా చేపించారనమాట అందులో. అయితే అందులో మా ఆయన కదా నాకు గ్రీనే ఇస్తాడు అని చెప్పడం జరిగింది. కానీ ఇంకా చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అనేది. కానీ ఆమె గలగలా మాట్లాడుతుంది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉంది, నేను పచ్చళ్ళు అమ్మాను, అవి అమ్మాను, నేను అసలు ఆగనే ఆగొద్దు, నేను అన్నీ చేయాలి అనేసి నేను ముందుకు రావడం జరిగింది. మా ఆయన ఎక్కడ పోయినా ఎంత తిరిగినా మా ఆయనను నా గుప్పెట్లో పెట్టుకోవాలి, నేను మంచిగా చూసుకోవాలి అని చెప్పడం జరిగింది. కానీ ఈ భాగ్య అనే ఆమె చాలా బాగా మాట్లాడింది, మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది. మరి సోషల్ మీడియా మాట్లాడిన టాలెంట్ ఉంది కాబట్టి అద్భుతంగా మాట్లాడింది. ఇట్లాంటి ఆమె ఇంట్లో ఉండాలి అనేసి అగ్ని పరీక్షకి సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ అగ్ని పరీక్ష ఆడిన తర్వాత ఇంట్లో ఉండాలి అని చెప్పడం కూడా జరిగింది. ఇలా ఉంది, మీ అందరికి పెళ్ళిళ్ళు కూడా చేసేస్తా చూసి అని చెప్పడం జరిగింది. చాలా అద్భుతంగా మాట్లాడింది. అలా ఉంటుందన్నమాట ఆమె. ఇంకోటి ఏంటంటే ఆమె మంచి చదువు చదివిందనమాట. అక్కడ నుంచి వాళ్ళ ఆయన సాఫ్ట్వేర్ అని చెప్పడం జరిగింది. ఇవన్నీ చూసే ఒక రెడ్డి ఇవ్వడం జరిగింది. అలా ఉంది, అలా టాలెంట్ అలా నడిచింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఫుల్గా చూసి సబ్స్క్రైబ్ చేయండి.